ఇది ఓకే. ఇది వద్దులే. హ. కీర్తి కూడా ఇలానే వేసుకుంటుంది. మళ్ళీ నీ ఫ్రెండ్ నేను డామినేట్ చేసి అనుకుంటుంది. అనుకోని యూ కాంట్ హెల్ప్ ఇట్ ఎనీవే. యు ఆర్ బౌండ్ టు డామినేట్. సరేలే. పెళ్ళికి ముందు మన ట్రయల్ రూమ్ రొమాన్స్ గుర్తుందా? ఆ టైంలో ట్రయల్ రూమ్ అంటే ఓ టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉండేది కదా. కార్తిక్, బిహేవ్. We need to find a dress for tonight, okay? కార్తిక్, Huh? ఎలా ఉంది? బాగుంది చెప్పి లేదా నీలాంటి నేరో మైండెడ్ ఫీల్ పెళ్లి చేసుకున్నాను అనుకుంటుంది. కానీ ఆ డ్రెస్ కొంచెం మరి కార్తిక్, ఏంటి చెప్పు, బాలేదా? యా నైస్, లుకింగ్ గుడ్. Great. I'll go and try more. నైసా? అంతేనా? ఏదైనా హింటేనే వచ్చు కదరా బాలేదని. ఇప్పుడు ఆ డ్రెస్ ఓకే చేస్తే ఎక్స్క్యూజ్ మీ. Hi. హాయ్. తను వేసుకున్న డ్రెస్ ఉంది కదా, Yeah, she looks so hot. చాలా బాగుంది. బట్ ఐ థింక్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్. ఎందుకంటే నెక్ లైన్ కొంచెం డీప్ ఉంది కదా, అండ్ ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ హర్. సో మీరేమన్నా వేరే మంచి డ్రెస్ చూసి కొంచెం తక్కువ రివీలింగ్ ఉందో చూసి. Sure, don't worry. I have a boyfriend too. Just give me 1 minute. దేవత. Excuse me, ma'am. Yeah? I thought you might like to try this one too. My husband pictures her. Okay. Karthik, I loved it. Super selection, like always. ఏంటక్క ఇలా చేసావు? మరి లేకపోతే ఎప్పుడు మీ మగాళ్ళకి నచ్చినట్టే ఉండాలా? మాకు నచ్చినట్టు మేము ఉండొద్దా? ఇప్పుడు ఇది నువ్వు వద్దన్నావు అనుకో, నీ అంత చీప్ ఫెలో ఇంకొకడు ఉండడు. ఏయ్ నిన్ను. నాకు తెలుసు నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు ఈ డ్రెస్. ఎందుకు? ఇలాంటి డ్రెస్ ఉన్నాయి కదా నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసి పడిపోయానని చెప్పావు. అండ్ మన సెకండ్ డేట్కి కూడా నేను ఇలాంటిదే వేసుకున్నాను. అండ్ యూ లవ్డ్ ఇట్ దెన్. గోవాలో కూడా నేను ఇలాంటిదే వేసుకున్నాను కదా, అండ్ నీకు అప్పుడు పిచ్చిగా నచ్చేసింది. కార్తిక్, డూ యూ థింక్ ఇట్స్ టూ రివీలింగ్? ఎస్ ఇదే కరెక్ట్ మూమెంట్ రా. చెప్పేయ్, చాలా ఓవర్గా ఉందని చెప్పేయ్. కానీ చెప్తే మళ్ళీ నిజంగా చీప్ ఫీల్ అనుకుంటుందా? పక్కా అనుకుంటుంది, డౌటే లేదు. ఎలే ప్రతిసారి నీ ఎంట్రీ ఏంటి రేయ్? చాలా చాకచక్యంగా, చాలా డిప్లొమాటిక్గా చెప్పాలి ఆన్సర్. ఆ రెండు ఒకటే. అంటే కొంచెం రివీలింగ్గానే ఉంది బేబీ. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ తీసుకో. ఓకే, దెన్ ఇట్స్ అ పర్ఫెక్ట్ వన్. బేబీ ఏంటి? ఈ డ్రెస్ ఎలా ఉంది? వెరీ కంఫర్టబుల్ లుకింగ్. నో కార్తిక్. ఇది చూడు ఎంత బాగుందో, గ్రాండ్గా. అది మేడం సైజ్లో లేదు. వావ్, సో క్యూట్. నీకోసం డిజైన్ చేసినట్టుంది బేబీ. కదా,
ఫిట్టింగ్ అండ్ ఆల్ కూడా బానే ఉంది కానీ ఆ డ్రెస్ ఏ ఆ డ్రెస్ లేదు ఏం లేదు, నేను చెప్తాను కదా ఇది చాలా బాగుంది, దిస్ ఇస్ ద వన్. No, it's not. అంటే it's already sold, ma'am. అయ్యో నా ఇంకోటి తెస్తా. కార్తిక్ వావ్, ఈ డ్రెస్ అయితే అసలు కార్తిక్ నాకు ఆ డ్రెస్సే నచ్చింది, అదే తీసుకుందాం కదా. అండ్ ఐఎమ్ టైర్డ్ టు. ఆర్ యు ష్యూర్? యా ఐఎమ్ షూర్. ఓకే. ఓకే లెట్స్ గెట్ దిస్ బ్యూటీ. నా ఫోన్ ఇవా? శాలిని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందేంటి? Switch ఛార్జింగ్ off ఆ? పెట్టలేదా? దుర్మార్గుడా. ఛార్జింగ్ పెట్టి తీసుకొచ్చి. ఏం పెట్టావేమో, నా ఫోన్ నుంచి చేస్తానుండు. అరే నా ఫోన్లో కూడా యూపీఐ లిమిట్ అయిపోయిందే. ఇప్పుడు వాలెట్ ఏమో తేలేదు, క్యాష్ ఏమో ఈ 300 ఉన్నాయి. కొనటం కష్టమే అనుకుంటా. Ma'am, I can pay for the dress. You can repay me once you go home. No problem. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ బట్ నో థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. సర్లే వెళ్దాం, నెక్స్ట్ టైం ఎప్పుడు కొనుక్కుందాం లేదా. ఇంటికి డబ్బులు తీసుకో. యా మీరు శాలిని కదా? ఎస్. నేను పూర్ణ, స్టోర్ మేనేజర్. మీ బర్త్డే ఈ మంతే కదా? అవును. మీకు మా స్టోర్ నుంచి 3000 రూపీస్ ఓచర్ వచ్చింది. ఓ మై గాడ్, దట్ ఈస్ సో అమేజింగ్ కదా. హ్యాపీ బర్త్డే మంత్. థ్యాంక్ యూ. బిల్ ఎంత అయింది? 3,300 rupees. 3300. అంటే అంటే సరే వదా, థ్యాంక్ గాడ్ మనకి డ్రెస్ దొరికింది కదా, లేకపోతే ఐ హావ్ మిస్ దిస్ డ్రెస్ కదా. దీంతో సిల్వర్ క్లచ్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటా, సెట్ ఉంటుంది. దీంతో సిల్వర్ హూప్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో కదా. ఏమైంది అదోలా ఉన్నావు? ఏం లేదు. ఏముందో ఏం లేదో నాకు తెలుసు, చెప్పబోయ్. శాలిని అది ఓకే, నువ్వు తీసుకున్న డ్రెస్ నాకు మంచిగా అనిపించలేదు. ఓహ్ అదేంటి, నువ్వే కదా బాగుందని చెప్పావు అప్పుడు. యా నేనే బాగున్నాను, బట్ ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ షూర్ నేను ఎంత కంఫర్టబుల్గా ఉన్నాను విత్ యూ వేరింగ్ దట్ టు నైట్. కార్తిక్ అది తెలుసు శాలిని, ఐ డోంట్ వాంట్ టు సౌండ్ కంట్రోలింగ్. నువ్వు అలా చేయొద్దు, ఇది వేసుకోవద్దు అని నేను చెప్పను, బట్ దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. అదేంటి, ఇలాంటి డ్రెస్సెస్ ముందు కూడా వేసుకునేదాన్ని కదా కార్తిక్, అప్పుడెందుకు అనిపించలేదు ఇలా? కరెక్టే శాలిని, వేసుకునేదానివి, బట్ ఇట్ వాస్ మోర్ క్యాజువల్ దెన్. ఇప్పుడు నువ్వు నా వైఫ్వి. అండ్ గోవాలో అంటావా, అక్కడ అందరూ అలాగే వేసుకుంటారు కాబట్టి దట్ వాస్ కూల్. బట్ మన సిటీలో మన క్రౌడ్ మధ్య ఐ డోంట్ నో, ఐ ఫీల్ టెరిటోరియల్ అండ్ పొసెసివ్. మరి సిల్లీగా సౌండ్ చేస్తున్నాం కదా. కార్తిక్, I understand what you're feeling. But for me, dressing is also about feeling confident and expressing myself. I'm not trying for some attention or something. నో నువ్వు అలా అనుకుంటావనే థాట్ కూడా నాకు లేదు, బట్ అక్కడ అందరూ ఉంటారు కదా అని. నీకు అక్కడ అందరు ఏమనుకుంటారనేది ఇంపార్టెంటా కార్తిక్? శాలిని అలా కాదు, నీకు తెలుసు కదా నేను ఒక ప్రాపర్ ఆర్థోడాక్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా వాళ్ళంతా అక్కడ మంగపతి టైప్స్. నాకు ఈ సిటీ కల్చర్లోకి సింక్ అవడానికే చాలా టైం పట్టింది. సో కొంచెం హెసిటేషన్ ఉంటుంది. I get it కార్తిక్, దిస్ ఇస్ నాట్ ఈజీ ఫర్ యూ. పోన్లే, ఇప్పటికైనా ఆనెస్ట్గా చెప్పావు. సింపుల్గా బాగుందని చెప్పి లోపల లోపల ఇంత వార్ చేస్తున్నావా? ఏ ఎన్వైర్మెంట్లో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నాకు తెలుసు బేబీ. ఐ కాంట్ వేర్ దిస్ డ్రెస్ అండ్ గో టు బేగం బజార్ రైట్? మీ ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్యామిలీస్తో కలుస్తున్నాం ఈరోజు. I met them before also, so I think it'll be fine. And Kirti and Shravya are also planning to wear something like this. So chill. We won't be out of place, okay? I respect what you feel, baby, and I don't judge you for that. And I also want you to not judge me for what I'm wearing, okay?
ఐ లవ్ యూ. I love you too, baby. And you're right. You should wear what makes you feel happy. And I trust you. థ్యాంక్ యూ సో మచ్ బేబీ, దట్ మీన్స్ అ లాట్. సరే, వాట్ వాజ్ దాట్? హూప్స్. నువ్వేం వేసుకున్నా కేకుంటావు. అచ్చా, ఇప్పుడు వస్తున్నాయి మాటలు బాబుగారికి. అబ్బా, ఇప్పుడు నాకు కూడా ఏదైనా మంచిది కొనుక్కోవాలి, లేదా నీ పక్కన డ్రైవర్లానే ఉంటాను. నువ్వు డ్రైవర్వే కదా బేబీ. ఏయ్, పెళ్ళికి ముందు మన కార్లో రొమాన్స్ గుర్తుందా? మ్మ్. ఒక్కటి కూడా రాలే. అరే అరే, అరే, అరే ప్లీజ్ 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 ప్లీజ్. నైస్ పిక్చర్స్ రా. బాగున్నాయి. ఏ ఆగు, అరే ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననా? అరే ఆ క్యాప్షన్ ఏంట్రా? హలో, తోప్ తోప్ డైలాగ్ అది నీ బొంద చెప్పాలంటే. సూపర్ క్రింజ్